నా కుమారుడా, నీవు లోకాశలకు లొంగకుండా, సాతాను పెట్టే శోధనకు భయపడకుండా జాగ్రత్తగా ఉండు. అలాగే నీవు ప్రతిరోజు బైబిల్ చదువుకో. సెల్ ఫోన్కి దూరంగా ఉంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకో. అలాగే యేసయ్య. ఈ బైబిల్ని తర్వాత చదువుదాంలే కానీ కాసేపు మొబైల్ యూజ్ చేద్దాం.
సహోదరులారా, చూశారు కదా, మారని దేవుడు తన ప్రేమను మార్చుకోలేదు, తన చూపులను మన నుండి తొలగించలేదు. కానీ నన్ను కాపాడడానికి తన స్థానాన్ని మార్చుకొని నేను చేసిన తప్పుడు పనుల శిక్షను భరించిన గొప్ప దేవుడు ఈ నా యేసయ్య. ఇంత మంచి దేవుడిని కాక ఇంకేదో కావాలని తలంచుకుంటూ నేను సోమరివాడిని ఈ ప్రపంచాన్ని నా చేతిలో ఉండే ఈ మొబైల్కు ఆకర్షించబడి నా స్నేహం చెడిపోయేలా చేస్తున్నా. అయినా నాలో అసలు నమ్మకం తెలియదు. ఇక మానేదిగా అనుకున్నా, కానీ నా వల్ల కావడం లేదు. ఈ ప్రయత్నాలు నాలో ఒత్తిడి పెంచింది. ఈ ఒత్తిడి నాకు తెలియకుండానే నేను కొంతమందికి కనపడకుండా తిరిగేలా చేసింది. ఈ ఒంటరితనాన్ని నింపుకోవడానికి ఇంకొంతమంది ముందు మంది కోసం వెయిట్ చేసేవాళ్ళగా చేసింది. కానీ అది కొంతకాలానికి నా వయసు కంటే ముందే నన్ను బలహీనం చేసింది. ఇంత చేశాక కూడా నాకు మారాలనిపించింది. కానీ ఎక్కడో నాలో నా మాట ఇన్ని తప్పులు చేశాక ఎప్పుడు మారడు అని. ఇంకా నాకు వేరే దారి తెలియక చచ్చిపోదామనుకున్నా. కానీ నా కోసమే చూస్తున్న నా యేసయ్య దగ్గరకు నా పాపాలతో వెళ్ళి నా పాపాలని ఒప్పుకొని యేసయ్య నిన్నే నమ్ముతున్నా, ఆమేన్ అన్న వెంటనే నాలో నా ఆలోచనలన్నీ పోయాయి. సంతోషం, సమాధానం ఉండేలా చేశాడు. నా మనసును మార్చాడు నా యేసయ్య.